ఇక దాసుని కలుస్తుంది జోష్న. చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడాలి అని అన్నావు అంటాడు దాసు. నీ అంతట నువ్వేదైనా చెప్తావేమో అని చూస్తున్నా నాన్న అంటుంది జోష్న. అడగనిదే అమ్మాయినా పెట్టదు అంటారు. అడగకుండానే నానెందుకు చెప్తాడమ్మా అంటాడు దాసు. నాకు తప్ప నువ్వు అందరికీ అడగకుండానే చెప్తావు కదా నాన్న అంటుంది జోష్న. నువ్వంటే ప్రేమమ్మా అంటాడు దాసు కూల్గా. కూతురు ముందు నటించడానికి నీకు సిగ్గుగా లేదా నాన్న అని తిరిగి ప్రశ్నిస్తుంది జోష్న. అందరి ముందు లేని ప్రేమను ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీకే సిగ్గు లేనప్పుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్న నాకెందుకు సిగ్గు అని కౌంటర్ ఇస్తాడు దాసు. ప్రేమించడం అంటే కూతురు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం కాదు నాన్న అంటుంది జోష్న. కష్టం నీకు వస్తే తండ్రిగా బాధపడతాను, కష్టాన్ని నువ్వే తీసుకువస్తే అంటాడు దాసు. మీరంతా ఉత్తములు, నేనొక్కదాన్నే చెడ్డదాన్నా అంటుంది కాస్త వెటకరంగా జోష్న. ఎంతో కొంత చెడ్డ మనలో లేకపోతే ఎదుటి వాళ్ళలో ఉన్న చెడును గుర్తించలేమమ్మా అని అంటాడు దాసు. దాసు అలా అనగానే పట్టించుకున్నానా, నా ఒరిజినాలిటీ ఏంటి అనేది అందరికీ తెలిసిన రోజున నన్ను అసహించుకోవచ్చు, చీదరించుకోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎలాంటి దాన్నో నా గురించి నాకే పూర్తిగా తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఏంటి అనేది నాకు ఇంపార్టెంట్ అంటుంది జోష్న. మంచిదమ్మా, మనుషులు మార్చలేని మనుషులను కాలమే మారుస్తుంది అని అంటాడు దాసు. మీరంతా నేను ఓడిపోతే చూడాలనుకుంటున్నారు అంటుంది జోష్న. మనది కాని దానికోసం పోరాడేవాళ్ళు చివరికి ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. రేపు నువ్వు ఎవరన్నది బయటపడినా నీకు పెద్దగా నష్టం జరగదు. ఎందుకంటే పెళ్ళైన ఏ ఆడదానికి తల్లిదండ్రులు సొంతం కారు. సొంతం కానప్పుడు సొంత వాళ్ళైతే ఏంటి, పెంచిన వాళ్ళైతే ఏంటి అని అంటాడు దాసు. దాసు అలా అనగానే జోష్న కోపంగా, ఇలాంటి మాటలన్నీ నీ ఇంటికెళ్ళాక మీ గోడ మీద రాసుకోనానా, అప్పుడప్పుడు చదువుకోవడానికి పనికొస్తాయి అని అంటుంది జోష్న. నువ్వు దీప కార్తీక్ల జోలికి వెళ్ళకు అంటాడు దాసు. నా మెల్లో తాళి కట్టేది బావే అని జోష్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసు. నువ్వు ఇంకా కల్లోనే బతుకుతున్నావు అంటాడు దాసు. కల్లో కూడా పెళ్లి జరిగింది నాన్న అంటుంది జోష్న. అలాంటివి కల్లో జరుగుతాయి అని దాసు వెటకారంగా అంటాడు. అత్తకు వచ్చిన కలను నిజం చేసే బాధ్యత నాది అని చెప్తుంది జోష్న. భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని నాశనం చేసే వరకు నిలబడేలా కనిపించడం లేదు అంటాడు దాసు. దీంతో కన్నింగా నవ్వుతూ ఉంటుంది జోష్న. దాసుని చూసి నవ్వుతూనే, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుందానా అంటుంది జోష్న. నీలాంటి కూతురికి తండ్రిని అయినందుకు నన్ను చూసి నాకే నవ్వొస్తుందమ్మా. అలాంటి నన్ను చూసి నీవు నవ్వొస్తుందనడంలో తప్పు లేదమ్మా అంటాడు దాసు. నువ్వేదో జీవితాన్ని ఉద్ధరించినట్లు మాట్లాడతావేంటి నాన్న? భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదు. నీ కొడుకు జీవితం అలాగే తగలబడింది, నీ కూతురు జీవితం అలాగే ఉంది. ఇద్దరికి నమ్మకమైన భవిష్యత్తు లేకుండా చేశావు అంటుంది జోష్న. మీ తమ్ముడికి ఏం కాదులే అమ్మా, ఎందుకంటే వాడికి దేవుడు నీలాంటి బుద్ధి ఇవ్వలేదు అని అంటాడు దాసు. అందుకే ఒక ఆడదాని దగ్గర చేతులు కట్టుకొని బతుకుతున్నాడు అంటుంది జోష్న. వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకుంటున్నాడు, దాని విలువ నీకిప్పుడు తెలియదు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పమ్మా అంటాడు దాసు. నువ్వు బావ దీప ముగ్గురు ఒక పార్టీ, ఇది నాకు క్లారిటీ ఉంది. కానీ ఏం చెప్పి గ్రాండ్ని మీ పార్టీలోకి మార్చేశారు, ఇదే నాకు ఎంత ఆలోచించినా క్లారిటీ రావట్లేదు అంటుంది జోష్న రగిలిపోతూ. మేము ఏ పార్టీ పెట్టలేదు, ఎవరిని మార్చలేదు అంటాడు దాసు. ఆశ పెట్టారా లేదా భయపెట్టారా అని అడుగుతుంది జోష్న. జీవితానికి రెండూ అవసరమే అమ్మా అంటాడు దాసు. అయితే ఏం చెప్పి గ్రాండ్ని మార్చేశారో చెప్పు అని అడుగుతుంది జోష్న. నాకేం తెలియదమ్మా, నేనే ఏం చెప్పలేదు. కార్తీక్ దీపల మంచితనమే మా అమ్మని మార్చేసింది అని అంటాడు దాసు. మీరెవరు నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటాను అంటుంది జోష్న. నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, ఒక తండ్రిగా నా కోరిక ఇదే అంటాడు దాసు. ఓకే నాన్న, తండ్రి కోరిక తీర్చడం కూతురుగా నా బాధ్యత. ఏదో ఒక రోజు నేను బావతో తాళి కట్టించుకుంటాను, దీవించడానికి నువ్వు అక్షంతలు చేతిలో పట్టుకుని రెడీగా ఉండు అంటుంది జోష్న. జోష్న, ఏదో ఒక రోజు ప్రమాదంలో పడతావు అని హెచ్చరిస్తాడు దాసు. ఆ మాట మీ దీపకు చెప్పు నాన్న, నాకు కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అంటూ తలరాతను గుర్తు చేసుకుంటాడు దాసు. ఇక మరోవైపు వైర దెబ్బతిన్న పులిలా జోష్న దెబ్బకు రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వైర దగ్గరికి పనిచేసే వైర పిఏ చేతిలో ఫోన్ పట్టుకొని వచ్చి, సాగర్ ఫోన్ చేశాడు బాస్, మాట్లాడండి బాస్ అని అందివ్వబోతాడు. అయితే అప్పటికే మంట మీదున్న వైర లేడని చెప్పరా అని చెప్పడంతో ఆ పిఏ ఫోన్లో బాస్ లేడు అని చెప్తాడు. ఇక వైర రగిలిపోతుంటే ఆ పిఏ నవ్వుతూ, ఒక ఆడది కొట్టిన దెబ్బకు దుకాణం మూసేసి ఇంట్లో కూర్చున్నావా బాస్, నువ్వు ఇంత చేతగాని దద్దమ్మవి అనుకోలేదు బాస్ అంటాడు కాస్త వెటకారంగా. ఆ పిఏ అలా అనగానే వైర రగిలిపోతూ ఆ పిఏ కాలర్ పట్టుకొని, ఎవర్రా చేతగాని దద్దమ్మ, నిన్ను చంపేస్తాను అంటాడు. అయితే పిఏ ఏమాత్రం భయపడకుండా, వదిలేయండి బాస్ అని బతిమలాడకుండా చిన్నగా నవ్వుతూ, ఆ పని నువ్వు చేయలేవు బాస్
బాస్. ఎందుకంటే నిన్ను జైల్లో పెట్టించిన ఆ జోష్నని ఈ పాటికి ఏదో ఒకటి చేసేవాడివి కదా అంటాడు ఎగతాళిగా. దాన్ని నేను వదిలేస్తాను అనుకుంటున్నావారా అంటాడు వైర పిఏ కాలర్ వదిలేసి. ఏం చేస్తావు బాస్, చంపేస్తావా అంటాడు పిఏ అలా ఆత్రంగా అడిగేసరికి వైర నవ్వుతూ అది నన్ను చంపేసిందిరా అంటాడు. లేదు బాస్, కానీ ఇప్పుడు నువ్వు బతికి ఉన్నా చచ్చినట్లే కదా అంటాడు పిఏ. వెంటనే వైర నేనే దాన్ని అదే చేయబోతున్నానురా, చూస్తూ ఉండు అని వెళ్ళిపోతాడు. అంటే జోష్న జీవితాన్ని నాశనం చేయడానికి వైర సిద్ధంగా ఉన్నాడు. చంపను కానీ చచ్చి బతికేలా చేస్తాను అంటున్నాడంటే ఆమె జీవితాన్ని నాశనం చేసే పని ఏదో చేయబోతున్నాడన్నమాట. ఈ ప్రమాదం నుంచి కూడా కార్తీకే జోష్నను కాపాడాలి. మొత్తానికి జోష్న అందరినీ వణికిస్తుంటే జోష్నని వణికించడానికి వైర సిద్ధమైనట్లున్నాడు. ఇక మరోవైపు దశరథ్ సుమిత్రలు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దశరథ్ బాధగా సుమిత్రతో, ఏంటి సుమిత్ర, దీప గురించి ఇలా మాట్లాడేది నువ్వేనా అంటాడు. ఇన్ని రోజులు నేను చూసిన దీప వేరు, ఇప్పుడు చూసిన దీప వేరు. మనల్ని ఎవరు గమనించట్లేదు అన్నట్లు అనుకొని మనతో మనం నిజాయితీగా ఉంటాం. అప్పుడే మన ఒరిజినాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది అని అంటుంది సుమిత్ర. దీప ఏమి కావాలని అని దశరథ చెప్పబోతుండగా మనం ఎవరు మా మాటల్ని వినట్లేదు అనుకొని దీప అలా మాట్లాడింది. అంటే తన ఒరిజినాలిటీ ఏంటి, జోష్న అంటే దీపకి ఇష్టం లేదని కదా అని అంటుంది సుమిత్ర. నువ్వు ఇలా దీప గురించి తప్పుగా అనుకోవాలని జోష్న ఇలా కావాలని చేసింది అని మనసులోనే అనుకుంటాడు దశరథ. జోష్న గతంలో దీప విషయంలో కొన్ని తప్పులు చేసింది, అలాగే దీప కూడా జోష్న విషయంలో కొన్ని తప్పులు చేసింది. కానీ ఇప్పుడు అందరం కలిసిపోయాం కదా, ఇంకా ఎందుకు దీప జోష్నను ద్వేషించడం అంటుంది సుమిత్ర. దీప మన కూతురు అని సుమిత్రకు చెప్పాల్సిన టైం వచ్చింది అంటాడు దశరథ. జోష్న మంచితనం వల్లే దీప ఇంట్లో అడుగు పెట్టగలిగింది అంటుంది సుమిత్ర. ఎవరి మీద ఎవరు జాలి చూపించాలి, ఎవరిని ఇంట్లోకి తీసుకురావాలి రాసిపెట్టి ఉంది కాబట్టే వచ్చింది అంటాడు దశరథ. ఏం రాసిపెట్టి ఉండాలి అంటుంది సుమిత్ర. దీప ఎవరో కాదు సుమిత్ర అంటాడు దశరథ. నన్ను కాపాడిన నా ప్రాణదాత అంటారు. ఆ విషయం నాకు తెలుసు కదండి అంటుంది సుమిత్ర. ముందు నేను చెప్పేది విను సుమిత్ర అని అల్లాడిపోతాడు దశరథ. జోష్నతో దీప అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటుంది సుమిత్ర. జోష్న అంటావేంటి సుమిత్ర, తన మీద అంత మమకారం పెంచుకోకు అంటాడు దశరథ అలా అనగానే తన నా కన్న కూతురండి అంటుంది సుమిత్ర. కాదని తెలిస్తే అంటాడు దశరథ. దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. కన్నీళ్లతో దశరథ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి, తన కన్న కూతురు కాదని తెలియడం ఏంటి, ఈ మాట పొరపాటున కూడా ఎప్పుడు అనకండి. నేను బతికేదే జోష్న కోసం. దాని మీద మాట పడ్డా, దాని ఒంటి మీద గీత పడ్డా అది ఈ తల్లి ప్రాణం మీదకు వచ్చినట్లే అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు జోష్న మీద ఇంత ప్రాణం పెట్టుకుంటే తను మన కూతురు కాదని ఎలా చెప్పగలను అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు దశరథ మౌనంగా ఉండటంతో సుమిత్ర ఏడుస్తూ, చెప్పండి, తను మన కూతురు కాదని ఎందుకు అన్నారండి, చెప్పండి అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. అంటే సుమిత్ర, ఏ కూతురు ఏ కన్నతల్లి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు కదా, పెళ్ళైతే భర్తతో వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా అన్నాను అంటూ మాట మార్చేస్తాడు దశరథ. అందరి కూతురులాగా నా కూతురు నాకు దూరం అవడానికి వీల్లేదు. పెళ్ళైన జోష్నను నాకు దూరం చేయనని నాకు మాట ఇవ్వండి అంటుంది సుమిత్ర. దశరథ అయోమయంలో ఉండగానే అతడి చేతిని తన చేతిలోకి తీసుకొని మాటిస్తున్నట్లుగానే భావిస్తుంది సుమిత్ర. దశరథ షాక్లో ఉంటాడు. సుమిత్ర కన్నీళ్లతో దశరథ్ చేతిని తన చేతిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ్ మనసులో, జోష్న మన కూతురు కాదు సుమిత్ర, ఎప్పటికైనా తను దూరం అవ్వాల్సిందే, మన కూతురు దీప అని బాధపడిపోతూ ఉంటాడు. మీరు మౌనంగా ఉన్నారంటే నాకు మాట ఇచ్చినట్లే. మీరెంత మంచి సంబంధం చూసినా, ఎంత గొప్ప సంబంధం చూసినా జోష్న ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి అనేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న నీ కన్న కూతురు కాదని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండలేవని నాకు అర్థమైంది. నేను కాపాడుకోవాలంటే నేను జోష్నను కూడా కాపాడుకోవాలి అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు దశరథ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.